నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మార్చ్ నెల 2025 మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా మిథున రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఏంటంటే రాశిలోనే కూర్చుంటాం. అదొకటి వీళ్ళకి బాగుంది అనుకోవచ్చు, అలాగనే ఇబ్బంది పెట్టే అవకాశంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్లానెట్ మంచి రాశిలో ఉంటే మంచిదే. అది ఎంత మంచిది అంటే ఒక సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, సొంతంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది, ధైర్యం చేయడానికి అవకాశం ఉంటుంది, ఏదైనా ధైర్య సాహసాలు చేయడానికి అవకాశం ఉంటుంది, చేయాలని నిర్ణయం తీసుకోగలుగుతారు. అలాంటి అన్నింటికి ప్లస్ పాయింట్సే. అదే మళ్ళీ రాసి ఆ ధైర్యం అనేది ఒక్కొక్కసారి మంచి అవ్వచ్చు, చెడవచ్చు. వాళ్ళ జాతకంలో యోగాలు బాగాలేదు అంటే ఇది కాస్త చెడ్డ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు జనరల్గా మిథున రాశిలో ఉండడం అంటే ఏంటంటే కాస్త శారీరకమైన కష్టం. ఎప్పుడైనా పాపగ్రహాలు పాపస్థానాల్లో ఉన్నా, అలాగే పాపగ్రహాలు వచ్చి మన స్వయ రాశిలో ఉన్నా, అలాగే మన కుజుడు వెళ్ళి ఒక పడని ప్లేస్లో అంటే బుధుడికి పడదు కనుక ఆ ప్లేస్లో ఉన్నా ఖచ్చితంగా కాస్తంత శారీరకమైన కష్టం ఉంటుంది. ఎంత పని చేసినా అలసిపోతూ ఉంటారు, పని చేయిస్తూనే ఉంటారు. అంటే అలసిపోవడం అనేది వాళ్ళు అలసిపోతున్నాం అని చెప్పినా వదలరు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకోండి, వాళ్ళకి ఏంటంటే ప్రాజెక్ట్ చేసి 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 డే అండ్ నైట్ చేస్తుంటారు. అయిపోగానే ఇంకా ప్రాజెక్ట్ ఇస్తారు. ఇది అయిపోయింది మాకు ఓపికనే లేదని అంటే, లేదా ఇది ఇమీడియట్గా మీరు సబ్మిట్ చేయాలని చెప్పేస్తారు. ఒకవేళ కాదన అప్పుడు కానీ కోపం వచ్చి అరిస్తే ఉద్యోగం పీకేస్తారు. ఈ రెండు సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. సో ఇలాగా కొంతమందికి ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో ఉండేవాళ్ళు బాగా నలిగిపోతారు ఈ మిథున రాశి బాగా. తర్వాత దశమ స్థానంలో వెళ్ళి ఇప్పుడు మీనరాశి ఏదైతే వెళ్ళిందో వీళ్ళకి దశమ స్థానం అయింది. అక్కడ ఏం చేస్తుంది, శుక్రుడు ప్లస్ బుధుడు రాహు కలిసి ఉంటాం. అంటే సుఖం అనుకునే ఆనందం పడే శుక్రుడు కూడా వెళ్ళి ఆ ప్లేస్లో ఉండడం, అలాగే రాశాధిపతి వెళ్ళి దశమస్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా సరే టైంకి తినడం కానీ టైంకి పడుకోవడం కానీ అవన్నీ మిస్ అయిపోతారు. అంటే సంతోషాలు ఆనందాలు అనేది మిస్ అవుతుంటాయి. ఆ టైం నడుస్తుంది, భోజనం అయిపోతుంది, టైం అంతా అయిపోయాక లాస్ట్ భోజనం చేస్తారు. అలాగే ఫంక్షన్కి వెళ్తారు, ఫంక్షన్ అంతా అయిపోయాక వెళ్తారు ఫంక్షన్కి. సో ఫంక్షన్లో ఎంజాయ్ చేయాల్సిన విషయాల్ని, ఫంక్షన్లో చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డేలో వెళ్తారు, మొత్తానికి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ బుధుడు వెళ్ళి శుక్రుడు రాహు కలిసి ఉన్నారు కనుక ఎండ్ ఆఫ్ ద డే పని అవుతుంది. కాకపోతే అయ్యే వరకు టెన్షను, చికాకు, డిస్టర్బెన్స్ అనేది ఈ కుజుడు ఉండడం వల్ల మిథున రాశిలో జరుగుతుంది. దశమ స్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు పడతాయంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి మనుషులతో మాట్లాడే విధానం కానీ, వచ్చే పరిచయాలు కానీ, కొత్త పరిచయాలు కానీ వాటి వల్ల కాస్తంత ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి. మంచి వాళ్ళే అనుకుని స్నేహం చేస్తే వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏదో ఇప్పిస్తారని చెప్పి వీళ్ళని ఉన్నది ఉన్న డబ్బుని వాడేయడం కానీ, ఉన్న డబ్బుని ఖర్చు పెట్టడం కానీ, అదే ఆ ప్లేస్ నుంచి మార్పించడం కానీ జరుగుతుంది. అవి జరగదు. సో వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే వ్యాపారస్తులు వాళ్ళు 1-10 సార్లు ఆలోచించి వీళ్ళతో చేయొచ్చా చేయకూడదా, అసలు పరిచయం చేసుకుంటే అది ఎంతవరకు వెళ్తుంది, ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్తుందంటే ఫ్రెండ్షిప్ వీళ్ళది జస్ట్ పరిచయం కానీ అబ్బా మన అందరి థాట్ ప్రాసెస్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ముందుకు వెళ్దాం అని చెప్పి అలా ముందుకు తీసుకెళ్ళి పడేస్తారు. ఇది ఇంపార్టెంట్. అది అందరు పడేస్తారంటే కాదు, మళ్ళీ ఇది జన్మజాతకంలో ఉండే యోగాలు బట్టి, ఇది ఓన్లీ గోచార ఫలితాలు. సో గోచారంలో ఉండే గ్రహస్థితి మైత్రి ఇలా ఉంది కనుక వీళ్ళకి ఇలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉందని మేము చెప్తున్నాం. అదే వాళ్ళ జాతకంలో యోగం ఉండి బాగుంటే జాతక దశలు యోగిస్తే మంచి వాళ్ళు పరిచయం అయినప్పుడు మంచి వాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు చెడ్డవాళ్ళు అవుతారు, మంచి వాళ్ళు అవుతారు. కానీ మనం అది మంచి వాళ్ళ చెడ్డవాళ్ళు అనేది మనం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. ఇది మిథున రాశి వాళ్ళు. సో ముఖ్యంగా ఇంకెవరికి బాగాలంటే విద్యార్థులు కొంచెం కష్టపడి చదివితే ర్యాంక్ సాధిస్తారు, లేకపోతే కాస్త ఇబ్బంది పడతారు. సో కుజుడు ఉన్నారు కనుక ధైర్యంగా వాళ్ళు చదవాలనే మొండితనం, పట్టుదల వచ్చేస్తుంది, చేస్తారు. శారీరక కష్టం ఖచ్చితంగా ఉంటుంది. చదవకపోయినా కష్టం అయితే పడాల్సిందే. ఆ కష్టపడేదేదో కొంచెం గట్టిగా కష్టపడితే పాస్ అయిపోతారు. అలాగే ఉద్యోగులు వస్తున్న మాత్రం చాలామంది జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి ప్లేస్లు మారడం, అక్కడి నుంచి స్థలం మారడం, ఊరు మారడం, కొంతమందికి బదిలీలు అవ్వడం, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాత్రం ఈ ప్లేస్ నుంచి ప్రమోషన్స్ అని పేరు చెప్పి ఎక్కడో తోసేయడం వాళ్ళని. అంటే అదృష్టమైన ప్రమోషన్లు ఏం కావవి, కాస్త ఇబ్బంది పెట్టే ప్రమోషన్లే. ప్రమోషన్ వచ్చింది, శాలరీ పెరిగిందా అని అదృష్టం పడే లోపు ఆ ప్లేస్ కాస్త ఉన్న సిటీ నుంచి ఏదో మారుమూల ప్లేస్కి వెళ్ళడము, అక్కడ మళ్ళీ ఎత్తుక్కోవడం, అవన్నీ కొంచెం కష్టం ఉంది. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకెవరికి అంటే విద్యార్థులకి బాగుంది, కాస్త కష్టపడితే అవుతుంది. ఉద్యోగస్తులు జాగ్రత్త పడితే అవుతుంది. వ్యాపారస్తులు చాలా చాలా ముఖ్యంగా జాగ్రత్త పడాలి. అలాగే వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి వివాహ విషయాల్లో బాగుంది. సో వివాహాలు జరగడం కానీ, వివాహాల్లోకి పాల్గొనడం కానీ, శుభకార్యాలు చేయించడం కానీ ఇవన్నీ బాగున్నాయి. వివాహ విషయంలో ఏ ప్రాబ్లం లేదు.
ఇంకెవరికి సంతాన యోగం కోసం కష్టపడే వాళ్ళు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలియకుండానే కాస్తంత ఇబ్బందులు, కాస్త మెయిన్ మిథున రాశి ఉన్న స్త్రీలకి కాస్తంత ఇబ్బంది ఏంటంటే అనారోగ్య సమస్యలు రావడం కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఎందుకంటే ఇక్కడ రవి శని కలిసి ఉండడం వల్ల కాస్తంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్గ్యుమెంట్స్, తెలియకుండా ఈగో క్లాషెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ డిస్కషన్స్ అన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఇక్కడ కుజుడు ప్లస్ అక్కడ రవి ఇద్దరు ఉండడం వల్ల జరుగుతున్నాయి. సో వీళ్ళన్నీ కూడా జరుగుతున్నప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉండడానికి ఒక నామాన్ని కంటిన్యూ జపం చేసుకుంటూ మౌనంగా ఉండడం, ఎక్కువ తక్కువగా మాట్లాడకుండా అవసరమైనంత వరకే మాట్లాడుతూ ఉంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి. లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది స్త్రీలకి ముఖ్యంగా. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి మేడం మీరు కోసం. ఖచ్చితంగా ఈ మాసం అంతా వీళ్ళు విష్ణు సహస్రనామ ఆరాధన, విష్ణు సహస్రం చదువుకోవడం, విష్ణు సహస్రనామాన్ని వినడము అండ్ విష్ణువుని ఎక్కువగా కొలవడము. సో తులసి దళాలతో శుభ్రంగా ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం చదువుకుంటూ పూజ చేయడము, లేదా విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని వేయడం, ఈ చేస్తూ ఉంటే వీళ్ళకి అన్నీ అనుకూలంగా జరుగుతాయి. లేకపోతే కాస్తంత ఆటంకాలు ఇబ్బందులు వచ్చి ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే బాగుంటుంది, కానీ అయ్యే వరకు టెన్షన్ అవుతుందా అవదా అనేసి ఎండ్ ఆఫ్ ద డే వరకు వీళ్ళు కష్టపడి ఆ టెన్షన్ పడి తీసుకునే కంటే అదే ముందే జరగాలి కదా, దానికోసం ఈ పరిహారం ఇది చేసుకుంటుంటే ఆ ఎండ్ ఆఫ్ ద డే కాకుండా డేలోనే వాళ్ళకి అన్నీ బాగుంటాయి. అలా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర మాసంలో విశ్వవసు నామ సంవత్సరం కనుక ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకోవచ్చు. శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు, సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే శివాయ గురువై నమః అనేది ఎక్కువ చదవడం వల్ల అంటే విశ్వవసునామ సంవత్సరంలో వచ్చే ఏదైతే ఉందో మనకి రవి విగ్రహం ఒక అనుగ్రహం, అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది ఇది. రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు, మంచి బుద్ధిని ఇస్తాడు. ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి, అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు, మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం పరుష వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అహంకారం మాకు వద్దు స్వామి, ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని జపం చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్దగా మా మంత్రం కింద కదా రాదు, ఇది నామం కింద వస్తుంది. ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా, రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది. అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాసో కాదో అనుమానం పడట్లేదు, హాయి ఈ మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది. సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాశ, మీనరాశ, మేషరాశ, ఏ రాశి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగలు ఇది పంతులుగా చెప్పింది ఈ రాశి అనుకుంటారు. అసలు ఏ రాశి అనేది కాదు. మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి. ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది. అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి. కాకపోతే ఏంటంటే ఏ నామానైనా 41 రోజులు చేయాలి. 41 రోజులు కంటిన్యూగా 108 చొప్పున, 108 తక్కువ కాకుండా 1000 వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అంటే 108 రోజులు చేసిన కుదిరినప్పుడు 200, 300, 500 అలా పెంచుకుంటూ 1000 దాకా చేసుకుంటే ప్రతినిత్యం 1000 చేశారనుకోండి ఆ నామాన్ని 41 డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి. ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి. ఇవి చేయాలి. కాకపోతే భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం. నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా. ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు. ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకుని చేస్తే వస్తుంది.